వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో జిల్లా వైద్యశాల వైద్య కళాశాలలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాజరై ప్రారంభించారు. 2.0 పథకం ద్వారా 30.49 కోట్లతో మంచినీటి సరఫరా చేయడానికి, ట్యాంకుల నిర్మాణానికి భూమి పూజ చేయడానికి ఇన్ఛార్జి మంత్రి రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అటవీ వనరుల శాఖ మంత్రి కొండా సురేఖలు ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమానికి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట స్థానిక శాసనసభ్యులు దొద్ది మాధవరెడ్డి అధ్యక్షతన ఉపన్యాసంలో భాగంగా నర్సంపేటకు నర్సింగ్ కళాశాల, పారామెడికల్ కళాశాల, వైద్య కళాశాలకు భాగాల కళాశాలగా నామకరణం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ వంటి డిమాండ్లతో ఉపన్యాసం కొనసాగించారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ 28 కోట్లతో నర్సింగ్ కళాశాల, 30 కోట్లతో పారామెడికల్ కళాశాల ఏర్పాటు చేయడానికి మంజూరు ఇప్పిస్తారని, ప్రస్తుతం ప్రారంభించిన వైద్యశాల, వైద్య కళాశాలలో పూర్తిస్థాయి పరికరాలతో పాటు ప్రొఫెసర్లను, అసోసియేషన్ ప్రొఫెసర్లను, అసిస్టెంట్ ప్రొఫెసర్లను, అధ్యాపకులను, ఇతర సిబ్బందిని నియమిస్తామని, ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు పేద ప్రజలకు వైద్యం చేసుకునే సౌకర్యాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సౌకర్యం కల్పించిందని అన్నారు. మంత్రివర్యురాలు సురేఖ అక్క, ఎంపీ గారు బలరాం గారు, మహిళా సోదరి వాళ్ళకి 4 కోట్ల రూపాయల చెక్కుల్ని అందజేసే కొరకు వాళ్ళు వచ్చినారు. దయచేసి వేదికకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రము, మన ప్రాంతము రాష్ట్రంగా మారితే మన తలరాతలు మారుతాయి, అద్భుతాలు జరుగుతాయి, మా పిల్లల భవిష్యత్తు మారుతుంది అనే సంపూర్ణమైన విశ్వాసంతో 60 సంవత్సరాల సుదీర్ఘ తెలంగాణ పోరాటము, త్యాగంతో కూడిన పోరాటము, నిస్వార్థంగా నా తెలంగాణ నాకు కావాలనే ఆత్మగౌరవంతో స్వయం పాలనలో ఉండాలి. ఎత్తున ఆశీర్వదిస్తున్నారు. భవిష్యత్తులో తప్పకుండా మాధవన్నకి ఈ ప్రభుత్వం అన్ని వేళలా మీ మాధవన్న ద్వారా మీకు, మీ ద్వారా మేమంతా మాధవన్నకి అండదండలుగా భవిష్యత్తులో తప్పకుండా ఉంటామని, మాధవన్నని మరింత దీవించాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తాగునీరుకు సంబంధించిన ప్రాజెక్టును కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నాం. గతంలో మనం చూసాం, ఇది విమర్శ కాదు. ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం ఇదిగో మిషన్ భగీరథ ద్వారా మీకు అద్భుతమైన నీళ్ళు ఇస్తున్నామని చెప్పి ఆ ప్రభుత్వం మారి ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చేయించితే మీ ఇళ్ళకి ఎంతమంది ఇళ్ళకి మంచినీరు వస్తున్నాయని సర్వే చేయించితే సుమారు 53% ఇళ్లకి మంచినీరు రావటం లేదనేది మొన్న సర్వేలో తేలింది. అంటే ఆ ప్రభుత్వం మిషన్ భగీరథ సుమారు 46,000 కోట్లు ఖర్చు పెట్టి ఏదైతే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని అద్భుతంగా చేశామని చెప్పిన ఆనాటి పెద్దల కార్యక్రమం ప్రజల కోసం చేశారా?